వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు చూస్తుంది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మా మమ్మీ జరుపుతున్న నవరాత్రి పూజ అనమాట. ఎవ్రీ ఇయర్ మా మమ్మీ నవరాత్రి పూజ చేస్తుంది. అమ్మవారి పూజ చేయడం మాకు ఎన్నో ఇయర్స్ నుంచి అలవాటు అనమాట. ఇక్కడ మీరు చూస్తుంది కన్యా పూజ అంటే 11 ఇయర్స్ లోపు ఉన్న ఆడపిల్లకి పసుబొట్టు ఇస్తారనమాట. చిన్న పాపని మనము అమ్మవారిలాగా పూజిస్తాం అన్నమాట. బాల త్రిపుర సుందరి అవతారం అని కూడా అనుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే 9 మంది చిన్నపిల్లల్ని పిలిచి వాళ్ళకి పసుబొట్టిస్తారు. మా మమ్మీ 9 పెద్దవాళ్ళకి సాధారణంగా పసుబొట్టిస్తుంది. కానీ వాళ్ళందరికంటే ముందు ఒక చిన్న పాపకి 11 ఇయర్స్ లోపు ఉన్న పాపకి ఇట్లా పసుబొట్టిస్తుంది, కొత్త బట్టలు ఇస్తుంది అండ్ భోజనం పెడుతుంది అనమాట. కన్యా పూజ అయిన తర్వాత పెద్దవాళ్ళకి మా మమ్మీ పసుబొట్టిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది మా అత్తయ్య.
ఇక్కడ చూస్తుంది మా అమ్మమ్మ. ఆ రోజు మా రిలేటివ్స్ని కూడా మా మమ్మీ పిలిచిందనమాట. మా మేనమామ, మా అత్త వాళ్ళందరూ కూడా వచ్చారు. మా డాడీ అక్కడ బ్లూ షర్ట్లో కూర్చుంది. లాస్ట్కి మా మమ్మీ నాకు కూడా పసుబొట్టు ఇచ్చింది. సో దేవతలాగా ట్రీట్ చేస్తారు కాబట్టి చిన్నపిల్లనైనా సరే నా కాలు కూడా మా మమ్మీ మొక్కుతుంది అనమాట. ఇప్పుడు మేమైతే హ్యాపీగా 9 రోజులు నవరాత్రి పూజలు కంప్లీట్ చేసామన్నమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.